హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. కొద్ది కాలం క్రితం వరకు మనం ప్రతి వారం ఒక స్పెసిఫిక్ కంపెనీ గురించి చాలా ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకునే వాళ్ళం, అనాలిసిస్ చేసుకునే వాళ్ళం. కాకపోతే కొద్దిగా బ్రేక్ వచ్చింది. ఈరోజు మనం కాంటినెంటల్ కాఫీ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు ఈ కాంటినెంటల్ కాఫీ ఏంటి, కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, కంపెనీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయన్న అంశాలు కూలంకుశంగా మనం మాట్లాడుకుందాం. సీసీఎల్ ప్రోడక్ట్స్ అంటే కాంటినెంటల్ కాఫీ ఒకప్పుడు సీసీఎల్ ప్రోడక్ట్స్, కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ ప్రోడక్ట్స్తో ఉండేది కంపెనీ. సో ఇప్పుడు మనకి సీసీఎల్ ప్రోడక్ట్స్గా కంపెనీ పేరు ఉంది. సో కాఫీ బిజినెస్లో వీళ్ళు ఉన్నారు. మెయిన్గా కంపెనీ చెప్పుకోవాలంటే కాఫీ బిజినెస్ వీళ్ళది ప్రధానమైన బిజినెస్. సో 19లో మనకి ఈ కంపెనీ చైర్మన్ చెల్లా రాజేందర్ ప్రసాద్ ఆయన ఉన్నారు. ఆయనకు ఆల్మోస్ట్ 35 to 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ కంపెనీలో ఉంది. 4 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇంజనీరు, టెక్నోక్రాట్, ఎంటర్ప్రీనర్, ఇలా రకరకాల డిజిగ్నేషన్స్ ఆయనకు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ పెడిగ్రీ చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారిది. అండ్ కాఫీ బోర్డులో కూడా ఆయన చాలా కాలం పాటు సుదీర్ఘంగా సేవలు అందించారు. మొదట్లో 1989లో ఏషియన్ కాఫీ కూడా స్థాపించి అక్కడి నుంచి పూర్తిగా మార్కెట్స్ మీద, సింగపూర్లో అనుకోవచ్చు, వివిధ దేశాల్లో కాఫీ మార్కెట్స్ మీద చాలా పట్టు రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. అలాగే ఆయన తర్వాత వారసుడు ఎండీగా చెల్లా శ్రీశాంత్ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి అయినా. సో ఈయన కూడా నల్సార్లో తన ఎడ్యుకేషన్ని పూర్తి చేశారు. తర్వాత డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లాస్ ఫ్రమ్ ఏషియన్ స్కూల్ ఆఫ్ సైబర్ లాస్ ఒకటి, అండ్ కార్పొరేట్ లాలో ఆయన నల్సార్ నుంచి గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నారు. మ్యాథమెటిక్స్లో స్టేట్ టాపర్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ చెల్లా శ్రీశాంత్. ఇద్దరు చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్స్ అండ్ ఇద్దరికి ఇండస్ట్రీ మీద చాలా మంచి పట్టు కూడా ఉంది. ఆల్మోస్ట్ ఈ కంపెనీ గురించి నాకు ఒక, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 15 years నుంచి నేను కంపెనీని చూస్తూనే ఉన్నాను. చాలా స్ట్రాంగ్ కంపెనీ ఇది. ఎందుకంటే మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్టయితే కాస్త కన్జర్వేటివ్గా ఉంటారు, మీడియాతో ఎక్కువగా మాట్లాడరు, బయట పబ్లిక్ అపియరెన్స్లు బాగా తక్కువ ఉంటాయి, కంపెనీ గురించి గొప్పలు చెప్పుకోవడం అనేది కూడా బాగా తక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో లెట్స్ స్టార్ట్. మనకు బిజినెస్ గురించి మాట్లాడితే వీళ్ళు ఏమేం చేస్తారంటే, మేజర్గా కాఫీ మార్కెట్లో మనకి ఎక్కువ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎక్కువగా ఉంటారు. ఎస్పెషల్లీ నెస్కాఫే వరల్డ్ని శాసిస్తుంది. మిగిలిన కంపెనీస్ కూడా డొమెస్టిక్ ప్లేయర్స్ బాగా తక్కువ. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇలాంటి కంపెనీస్ బాగా పాపులర్ అయ్యాయి. వీళ్ళు స్ప్రే డ్రైడ్ కాఫీ గ్రాన్యూల్స్ ఒకటి, ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ, ఫ్రీజ్ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ కాఫీ, రోస్ట్ అండ్ గ్రౌండ్ కాఫీ, రోస్టెడ్ కాఫీ బీన్స్, ప్రీమిక్స్ కాఫీ, ఇలా వివిధ రకాల ప్రోడక్ట్స్ని కంపెనీ తయారు చేస్తుంది. వీళ్ళ బ్రాండ్స్ పరంగా చూసుకున్నట్టయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అంటే డొమెస్టిక్గా వీళ్ళు మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి 2014లోకి డొమెస్టిక్ మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యేంత ముందు వరకు ప్రైవేట్ లేబుల్స్, అంటే ఇప్పుడు నెస్కేఫే లాంటి కంపెనీస్ కూడా వీళ్ళ ప్లాంట్స్లో తయారైన కాఫీనే తయారయ్యే వెళ్ళేది. నాట్ ఈవెన్ నెస్కేఫే, ఇంకా ప్రముఖ బ్రాండ్స్ అన్నీ కూడా మనకి వీళ్ళ ఫ్యాక్టరీలు తయారయ్యాయి. అంటే ప్రోడక్ట్ వీళ్ళదే, ఫ్యాక్టరీ వీళ్ళదే, జస్ట్ వాళ్ళ లేబుల్ మాత్రం ఉండేది. వాళ్ళు ఇచ్చిన కాన్సన్ట్రేషన్ లేదా వాళ్ళు ఇచ్చిన ఏదైతే మిక్స్ ఉంటుందో ఆ మిక్స్కి తగ్గట్టు వీళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇండివిజువల్గా 2014 నుంచి వీళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు డొమెస్టిక్ మార్కెట్లో సొంత లేబుల్ పేరు మీద. ఈ మధ్యకాలంలో కాస్త వేగం కూడా పెంచారు. మాల్గుడి అని మనకి వివిధ ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్స్లో చాలా రీటైల్ షాప్స్లో చూస్తే ఇవన్నీ దొరుకుతాయి. మీరు రిలయన్స్ లాంటి కంపెనీకి వెళ్ళి చూసినా కూడా కాఫీలో వెనక ఒకసారి మీరు బ్రాండ్ తిప్పి చూస్తే దానిలో మ్యానుఫ్యాక్చర్డ్ బై కాంటినెంటల్ కాఫీ అని ఉంటుంది. సో వైట్ లేబుల్ ప్రోడక్ట్స్, ఎన్నో వైట్ లేబుల్ ప్రోడక్ట్స్ని కంపెనీ తయారు చేస్తుంది. ఇక వీళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూద్దాం. నేను ఎక్కడి నుంచి తీయలేదు, సీసీఎల్ ప్రోడక్ట్స్ వెబ్సైట్లో కార్పొరేట్ ప్రజెంటేషన్లోనే ఇది దొరుకుతుంది. మీరు కూడా ఒకసారి చూడొచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ లేబుల్ మ్యానుఫ్యాక్చర్ విత్ కెపాసిటీ ఆఫ్ 35,000 tons ఆఫ్ ఇన్స్టెంట్ కాఫీ అండ్ 50,000 tons ఆఫ్ కాఫీ ప్రోడక్ట్స్. వీళ్ళకి 4 ప్లాంట్స్ ఉన్నాయి. ఆ 4 ప్లాంట్స్కి సంబంధించిన ఇది మనం చూస్తూనే ఉన్నాము. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో దాదాపు 90 దేశాలకు వీళ్ళకు ఎక్స్పోర్ట్స్ చేస్తూనే ఉంది కాఫీని. 20,000 tons ఆఫ్ పర్ యానం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వీళ్ళకి దుగ్గిరాల, గుంటూరు జిల్లాలో ప్రధానమైన ప్లాంట్. తర్వాత ఈ మధ్య సుల్లూరుపేట, చెన్నై దగ్గర ఒక ప్లాంట్ ఉంది. స్విట్జర్లాండ్లో 3,000 tons per annum గ్రాన్యులేషన్ అండ్ ప్యాకింగ్ కెపాసిటీ అలాంగ్ విత్ ట్రేడింగ్ యాక్టివిటీ, ఇదొక కంపెనీ ఇక్కడ ఉంది. వియత్నాంలో వన్ ఆఫ్ ది మేజర్ ప్లాంట్, ఇది కూడా 10,000 tons per annum స్ప్రే డ్రైడ్ కాఫీ ప్లస్ 3,500 tons per annum గ్రాన్యులేషన్ ఫెసిలిటీ ఉంది. దీనికి తోడు హైదరాబాద్లో కూడా మార్కెటింగ్ అండ్ ఇతర ప్రోడక్ట్స్, ఇతర అవసరాల కోసం హైదరాబాద్లో ఇక్కడ వీళ్ళకి ప్లాంట్, ఇక్కడ ఒక ఇక్కడ వీళ్ళకి
మార్కెటింగ్ అండ్ సబ్సిడరీ కోసం, బ్రాండ్ బిల్డింగ్ కోసం ఒక ఆఫీస్ ఉంది. సిసెల్ ప్రొడక్ట్స్ దుగ్గిరాల్లో మనం చూసాం, ఇదే దుగ్గిరాల ప్లాంట్. తర్వాత మనకి చిత్తూరు డిస్టిక్లో ఇక్కడ ఒక సుల్లూరుపేట దగ్గర ఒక రీసెంట్గా ప్రారంభించిన ప్లాంట్ ఇది. వియత్నాంలో ఉన్న మెయిన్ ప్లాంట్ ఇది. వియత్నాం సాధారణంగా ఎందుకు చెప్పుకుంటామంటే వియత్నాం కాఫీకి చాలా ఫేమస్ ఇది. సో అక్కడి నుంచి రా మెటీరియల్ చాలా ఈజీగా వాళ్ళకి దొరుకుతుంది, అందుకని ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నారు. వియత్నాం ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ రోబస్టా కాఫీ అండ్ హెన్స్ దేర్ ఇస్ అష్యూర్డ్ సప్లై. రా మెటీరియల్ కోసం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్యాక్స్ బ్రేక్స్ అక్కడ దేశం ఇస్తూనే ఉంది. క్రిటికల్ మార్కెట్స్ లైక్ చైనా, జపాన్, కొరియా దేశాలకు కూడా వియత్నాం నుంచి తమ ప్రోడక్ట్స్ని పంపించేందుకు సులువుగా ఉంటుంది. కాబట్టి వియత్నాం ప్లాంట్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. స్విట్జర్లాండ్ ప్లాంట్లో కూడా, ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్కి ఈజీగా పంపించుకునేందుకు ఈ ప్లాంట్ ఉపయోగపడుతుంది. సో మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 90 దేశాలు వీళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ ఎక్కడైతే ఈ ఫీజిబుల్ లొకేషన్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్లో వీళ్ళు ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. బిజినెస్ మోడల్ కూడా చాలా రెసిలియంట్గా ఈ కంపెనీకి ఉంది. ఎందుకంటే ఒక అంచనా ప్రకారం సంవత్సరానికి ఇన్స్టెంట్ కాఫీ తాగుతున్న వాళ్ళ సంఖ్య ఏడాదికి 7-8% మేర పెరుగుతూ వస్తుంది. యూత్ బాగా ఈ మధ్య మనం పెరగడం చూస్తున్నాము. కాఫీ హ్యాబిట్ బాగా పెరిగిపోయింది. కాఫీ హౌసెస్ అనుకోవచ్చు, లేదా ఆఫీసులో కాఫీ మెషిన్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటే ఎస్పెషల్లీ వెస్టర్న్ మార్కెట్స్తో పోలిస్తే మన దగ్గర కొద్దిగా తక్కువ, ఎందుకంటే టీ ఎక్కువ వినియోగం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో కాఫీ వినియోగం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులు ఇలాంటి కంపెనీస్కి బాగా బెనిఫిట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రిస్క్స్ ఏమేమి ఉంటాయని కంపెనీ వస్తే కమాడిటీ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ప్రైజెస్ పెరగడం తగ్గడం అనేది దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇతర దేశాలతో దాదాపు 90 ఇతర దేశాలతో డీల్ చేస్తున్నారు కాబట్టి డాలర్ రూపీ ఫ్లక్చుయేషన్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వస్తే బిజినెస్ అండ్ రిసీవబుల్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కంపెనీ వివరించింది. సో ఏ బ్రాండ్స్ ఉన్నాయి దాని గురించి చెప్తుంది. అండ్ వాళ్ళ ప్రజెంటేషన్లో నెక్స్ట్ జనరేషన్ కంటే నెక్స్ట్ యూత్కి తగ్గట్టు కేవలం ఒక ఫిల్టర్ కాఫీ అన్న ఒక మోడ్ పోయి ఇప్పుడు మోడల్ మారుతుంది. ఇన్స్టెంట్ కాఫీ తాగాలని ఎక్కువ జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దానిలో కొత్త రుచులు కూడా కావాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి హేజల్నట్ ఒకటి, స్పైసీ ఫ్లేవర్డ్ కాఫీ, లెమన్ ఫ్లేవర్డ్ కాఫీ, కోకోనట్ ఫ్లేవర్డ్ కాఫీ, ఇలా రకరకాల స్పెషాలిటీ ఫ్లేవర్డ్ కాఫీస్ని కూడా కంపెనీ అందిస్తుంది. సో మంచి స్ట్రాంగ్ వికెట్ మీద ఈ కంపెనీ ఉంది అని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా మొన్న ఇచ్చిన రిజల్ట్స్లో కూడా వాళ్ళు 2019-20 యాన్యువల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇఫ్ ఇంట్రెస్టెడ్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. 25 years ఆఫ్ సెలబ్రేటింగ్ ఇయర్స్ అరౌండ్ ది జర్నీ అని. 1993లో ఇన్సెప్షన్ మొదలై తర్వాత నుంచి ఎలా కంపెనీ ఎదుగుతూ వచ్చిందన్న డీటెయిల్డ్ దీన్ని రోడ్ మ్యాప్ని వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 58th యాన్యువల్ జనరల్ మీటింగ్ ఇది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఓవరాల్గా ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ కామెంటరీ, ఇలా రకరకాల అంశాలన్నీ కూడా ఈ 206 పేజీల నివేదికలో ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ దీన్ని ఒకసారి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు ఈ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ చెప్పుకున్నాము. సో రిస్క్స్, కరెన్సీ రిస్క్స్ ఉంది. కాఫీని ఫ్యూచర్లో ట్రేడ్ చేస్తారు కాబట్టి ఆ ఫ్యూచర్స్లో రేట్స్కి సంబంధించిన ఇబ్బంది కూడా ఉంటుంది. ఇక స్క్రీనర్కి వద్దాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,297 crores ఉంది. కరెంట్ ప్రైస్ 247 దాకా ఉంది. ఈ మధ్య రీసెంట్ మార్చ్ ఫాల్లో 150 రూపాయల దాకా పడింది. అక్కడి నుంచి 100 రూపాయల దాకా స్టాక్ అంతే వేగంగా రికవర్ అయింది. దాదాపు 70 రూపాయల దాకా బుక్ వాల్యూ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ ఒకటి కాస్త తక్కువ ఉంది, 46% దాకే ఉంది. 75 అంటే మనకి ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటే అంతవరకు మనకి సేఫ్ సైడ్ అనుకుంటాం. కానీ బట్ ఇందులో 45 to 46% మాత్రమే ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో ప్రమోటర్స్ కొద్దిగా వాటాను పెంచుకున్నారు. 0.006% దాకా కొద్దిగా ఈ స్టాక్ పడినప్పుడు వాటా పెంచుకున్నారు. ఈపీఎస్ 12 రూపాయల 75 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో పరంగా చూస్తే వాళ్ళకి 0.51%. సో కంఫర్టబుల్ డెట్. సో ఎలాంటి ఇబ్బంది కూడా అంతగా వర్రీ కావాల్సిన ఏం లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు మార్చ్లో 150 రూపాయల దాకా స్టాక్ పడింది. అక్కడి నుంచి రికవరీ మళ్ళీ 200. గతంలో మనకి ఫిబ్రవరి మార్చ్ టైంలో ఏదైతే 249 రూపీస్ ఉందో ఇప్పుడు మళ్ళీ అదే యథాతథ ఆ ప్రైస్కి వచ్చేసింది. సో క్వార్టర్ రిజల్ట్స్ ఒకసారి చూస్తే కంపెనీ మనకి లాస్ట్ ఒక 3 years నుంచి ఒక రేంజ్లో స్టకప్ అయిపోయింది. 296 crores సెప్టెంబర్ 2096లో చూస్తే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 289 crores. లేదా మార్చ్ పరంగా చూసినా, డిసెంబర్ పరంగా చూసినా కూడా 303 crores ఆఫ్ సేల్స్. అంటే ఒక లాస్ట్ ఒక 2 to 3 years నుంచి ఒక చట్రంలో ఇరుక్కుపోయింది కంపెనీ. ఇప్పుడిప్పుడే
మెల్లగా ఇందులో గ్రోత్ పొటెన్షియల్ వస్తుంది అని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా వీళ్ళు ఆల్మోస్ట్ 290 crores ఆఫ్ బిజినెస్ క్వార్టర్లీ నెంబర్స్ను చేశారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా 58% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ 58 నుంచి 63 crores ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 19 నుంచి 26 మధ్య హోవర్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు 22% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కంపెనీ ఇస్తోంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ నెంబర్స్ పరంగా కూడా చూసినా కూడా మనకి ఇదే కనిపిస్తుంది. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ 10% 10 ఏళ్ళుగా చూస్తే ఉంది. 5 yearsలో 5.28% కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ అంటే 10 years నుంచి కాంపౌండెడ్ దాదాపు 19 అంటే నికరంగా 20% ఆదాయాన్ని కంపెనీ గ్రోత్ని ప్రాఫిట్ని కనబరుస్తూ వస్తుంది. స్టాక్ ప్రైస్ పరంగా చూస్తే CAGR లాస్ట్ 10 ఏళ్ళ నుంచి నికరంగా సాలీనా మనకి వార్షిక వృద్ధి రేటు 28.54%. లాస్ట్ 5 yearsలో 1.37%, లాస్ట్ 3 yearsలో -4.62%, లాస్ట్ 1 yearలో 1% మాత్రమే ఈ స్టాక్ ప్రైస్లో CAGR వచ్చింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా చూసుకుంటే చాలా డీసెంట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి. 10 years నుంచి క్రమం తప్పకుండా సంవత్సరానికి 20%, 21% రిటర్న్ ఆన్ ఈక్విటీ కంపెనీ ఇస్తూ వచ్చింది. లాస్ట్ 5 yearsలో 22%, లాస్ట్ 3 yearsలో చూసుకున్నా కూడా 20% ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కంపెనీ నికరంగా ఇస్తూ వచ్చింది. షేర్ క్యాపిటల్ చూసుకున్నా కూడా తక్కువ షేర్ క్యాపిటల్, పెద్ద షేర్ క్యాపిటల్ కాదు, 27 కోట్ల రూపాయలు మాత్రమే, 27,000 షేర్ క్యాపిటల్ మనకుంది క్రోర్స్ పరంగా. రిజర్వ్స్ దాదాపు 900 కోట్ల రిజర్వ్స్ దాకా ఉన్నాయి. సో అంతగా వర్రీ కావాల్సిన అవసరం కూడా ఏమీ మనకు కనిపించట్లేదు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పరంగా చూస్తే కూడా సేమ్ మనకు లాస్ట్ ఒక 3 years నుంచి 45% అదే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. FIS ఒక్క పాయింట్ అంటే FIS 15.8 నుంచి 13.39కి మార్చ్ క్వార్టర్లో కొద్దిగా FIL వాటా తగ్గించుకున్నారు. కాకపోతే DAS పరంగా చూస్తే 11 నుంచి 14% దాదాపుగా DAS పెరిగింది వాటా. మనం ఇందులో ఇండియా విజ్డమ్ ఫండ్ ఒకటి, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ FMCG ఫండ్, ఆదిత్య బిర్లా ప్యూర్ వాల్యూ ఫండ్, ఇలా ఈ ఫండ్స్ అన్నీ కూడా ఇందులో మనకి ఇన్వెస్ట్ చేసి ఉన్నారు DAS. ఇక FIS పరంగా చూస్తే స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ ఒకటి, మలబార్ ఇండియా ఫండ్ ఒకటి, ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ ఎమర్జింగ్ ఏషియా ఫండ్, తాయో గ్రేటర్ ఫండ్, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, ఇలా వివిధ FIL కూడా ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అది మేజర్గా FIS పాయింట్ ఆఫ్ వ్యూలో. పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా ఆల్మోస్ట్ 26% అటు ఇటుగానే మనకి హోవర్ అవుతూ వస్తుంది. రీసెంట్గా నిర్మల్ బాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ నిర్మల్ బాంక్ రిపోర్ట్లో జూన్తో మేనేజ్మెంట్తో కూడా భేటీ అయ్యారు. కోవిడ్ ఇంపాక్ట్ పెద్దగా తమ మార్కెట్స్ మీద లేదు. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, అంటే ఇంటర్నేషనల్ పాయింట్లో వాళ్ళు ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వియత్నాం లాంటి ప్రాంతాల్లో, స్విట్జర్లాండ్లో, అక్కడ ఎక్కువ లాక్డౌన్ ఇంపాక్ట్ ఏం లేదు, యథావిధిగా అక్కడ కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఏవైతే మార్కెట్స్లో మనకి సప్లై ఇష్యూస్ వల్ల కారణంగా కొద్దిగా ఇబ్బంది అయింది. ఇక్కడ దుగ్గిరాలో ఏపీలో ఉన్న ప్లాంట్లు అయితే పూర్తిగా ఏప్రిల్లో పనులు మానేసామని తర్వాత మెల్లిగా రికవర్ అయ్యాయి. మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ కాఫీ డిమాండ్ కొద్దిగా తగ్గింది. బికాజ్ ఈ లాక్డౌన్ ఇంపాక్ట్ కారణంగా ఇంపాక్ట్ అయితే కొద్దిగా తగ్గింది. బట్ హౌస్ కన్జంప్షన్, అంటే ఇళ్లలో జనాలు ఉంటారు కాబట్టి హౌసింగ్లో కన్జంప్షన్ కూడా కొద్దిగా పెరిగిందని చెప్పి కంపెనీ చెప్తోంది. మొత్తానికైతే ఈ కంపెనీకి 340 వరకు టార్గెట్ నిర్మల్ బాంక్ ఇస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనం 340 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయకపోయినప్పటికీ కూడా 300 నుంచి 320 వరకు ఈ స్టాక్ని ఒక 1 year కాలంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక టైట్ రేంజ్లో కంపెనీ స్టక్అప్ అయిపోతూ వచ్చింది చాలా కాలం నుంచి. ఈ బ్రేక్అవుట్ ఎప్పుడైతే మనకు సాధ్యపడుతుందో, ఈ బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతుందో అప్పుడే మనకి డీసెంట్గా ఒక గ్రోత్ని కనబరచవచ్చు. 2017లో కూడా 350 రూపీస్ ప్రైస్, అక్కడి నుంచి స్టాక్ బాగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ డొమెస్టిక్ మార్కెట్స్లో వీళ్ళు బాగా వేయాలని చూస్తున్నారు. సో ఈ మధ్య నిత్యా మీనంతి కూడా బ్రాండ్ అంబాసిడర్షిప్ వాళ్ళు కుదుర్చుకున్నారు. డొమెస్టిక్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పి కంపెనీ యోచిస్తుంది. ఈ మధ్య ఫోకస్ కూడా బాగా పెంచింది కాబట్టి చూద్దాం, ఒకవేళ డొమెస్టిక్ మార్కెట్ కనుక బాగా పెరిగినట్టయితే మార్జిన్స్ బాగా పెరుగుతాయి కంపెనీకి. సో అది కూడా ఒక రకంగా కలిసి వచ్చే అంశం. సో లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకుంటే ఈ స్టాక్ని ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. ఇక్కడి నుంచి ఏదైనా డిప్స్ వచ్చినప్పుడు స్టాక్ని పిక్ చేసి లాంగ్ టర్మ్ హొరైజన్ కోసం దృష్టిలో ఉంచుకుంటే డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ని ఈ స్టాక్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మీకు వెబ్సైట్లోకి వెళ్తే వెబ్సైట్లో డీటెయిల్డ్గా మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది, యాన్యువల్ రిపోర్ట్స్ ఉన్నాయి. నిర్మల్ బాంక్ డీటెయిల్డ్గా మేనేజ్మెంట్లో మాట్లాడిన తర్వాత, ఎందుకంటే చాలా అంశాలు కవర్ చేయడం కష్టమవుతుంది ఇంత తక్కువ టైంలో. సో నిర్మల్ బాంక్ రిపోర్ట్ కూడా ఇందులో ఉంది. సో వీటన్నిటిని కూడా మీరు చూసి తెలుసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్ని పెడతాను. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ బాగా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ రిపోర్ట్స్ అన్ని మీరు క్లిక్ చేసి తెలుసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.
లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి.